మనం వాడే స్మార్ట్ఫోన్ల నుంచి మనం నడిపే కార్ల వరకు ప్రతిదాని వెనుక ఒక చిన్న చిప్ ఉంటుంది కదా. అయితే ఆ చిప్ను తయారు చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని డిజైన్ చేయడం ఇంకో ఎత్తు. అసలు అదే చాలా ముఖ్యం. ఇప్పుడు సెమీకండక్టర్ డిజైన్ విషయంలో మన భారతదేశం ఒక పెద్ద అడుగు ముందుకు వేస్తుంది. ఇంతకీ ఏంటా ప్రయాణం? దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. సాధారణంగా ఒక చిప్ విలువంతా అది తయారయ్యే ఫ్యాక్టరీలోనే ఉందని మనం అనుకుంటాం. కాని అసలు విషయమేంటో తెలుసా? ఆశ్చర్యంగా ఒక చిప్ విలువలో సగానికి సగం దాని డిజైన్లో, అంటే దాని బ్రెయిన్లోనే దాగి ఉంటుంది. తయారీ, అసెంబ్లీ ఇవన్నీ మిగిలిన సగం మాత్రమే. ఈ ఒక్క పాయింట్ అర్థమైతే చాలు, భారతదేశం ఎందుకు డిజైన్పై ఇంతగా ఫోకస్ పెడుతోందో మనకు క్లియర్గా తెలిసిపోతుంది. సరే, భారతదేశపు ఈ స్ట్రాటజీని పూర్తిగా అర్థం చేసుకోవడానికి మనం ఒక 5 విషయాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్, అసలు చిప్ డిజైన్ ఎందుకంత అవసరం. సెకండ్, ప్రభుత్వం తెచ్చిన ఈ డిఎల్ఐ స్కీమ్ ఏంటి. థర్డ్, దీని కింద ఎలాంటి సపోర్ట్ దొరుకుతుంది. ఫోర్త్, ఇప్పటిదాకా ఏం సాధించారు. అండ్ ఫైనల్గా, దీనివల్ల ఇండియా టెక్ ఫ్యూచర్ ఎలా మారబోతుంది. సరే, మొదటి భాగానికి వచ్చేద్దాం. అసలు ఈ చిప్ డిజైన్ ఎందుకింత పెద్ద విషయం, దీన్నెందుకిప్పుడు కొత్త డిజిటల్ ఆయిల్ అని పిలుస్తున్నారో చూద్దాం. ఈ మాట చాలా ముఖ్యమైన నిజాన్ని చెబుతోంది. ఏంటంటే, ఒక దేశం వస్తువులను తన దగ్గరే తయారు చేసుకోవచ్చు, కాని ఆ వస్తువులకు ప్రాణం పోసే టెక్నాలజీ, అంటే ఆ చిపుల డిజైన్పై పట్టు లేకపోతే ఎప్పటికీ వేరే దేశాలపై ఆధారపడాల్సిందే. అందుకే డిజైన్లో మనకంటూ ఒక పట్టు సాధించడమనేది చాలా చాలా కీలకం. అందుకే ఈ ఫ్యాబ్లెస్ మోడల్ ఇప్పుడు అంత పాపులర్ అయ్యింది. ఫ్యాబ్లెస్ అంటే ఫ్యాబ్రికేషన్ లెస్, అంటే వేల కోట్లు పెట్టి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కట్టకుండా కేవలం డిజైన్ పైనే పూర్తి దృష్టి పెట్టడం. దీనివల్ల లాభాలు చాలా ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ విలువను సృష్టించవచ్చు. మేధో సంపత్తి, అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మన చేతిలోనే ఉంటుంది. టెక్నాలజీ కోసం దిగుమతుల మీద ఆధారపడాల్సిన పని లేదు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇది భవిష్యత్తు టెక్నాలజీ లీడర్షిప్కు బలమైన పునాది వేస్తుంది. సో ఈ ఫ్యాబులస్ కెపాసిటీని మన దేశంలో నిర్మించడానికి భారత ప్రభుత్వం ఒక పక్కా ప్లాన్తో ముందుకొచ్చింది. అదే మన కథలో హీరో, డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, షార్ట్గా డిఎల్ఐ స్కీమ్. భారతదేశం దీనికిచ్చిన సమాధానమే ఈ డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ లేదా డిఎల్ఐ పథకం. ఇది గవర్నమెంట్ యొక్క పెద్ద సెమికన్ ఇండియా ప్రోగ్రాంలో ఒక చాలా ఇంపార్టెంట్ పార్ట్. దీని లక్ష్యం ఒక్కటే, మన దేశ కంపెనీలకు కావలసిన డబ్బు, టూల్స్ ఇచ్చి చిప్ డిజైన్లో మనల్ని మనం స్వయం సమృద్ధిగా మార్చడం. మరి ఈ పథకం ఎవరికోసం అని అడిగితే మెయిన్గా స్టార్టప్లు, అలాగే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, అంటే ఎంఎస్ఎంఈల కోసం. వీళ్లకి ఫైనాన్షియల్ సపోర్ట్తో పాటు టెక్నికల్ సపోర్ట్ కూడా లభిస్తుంది. అంతేకాదు పెద్ద దేశీయ కంపెనీలు కూడా వాళ్ళు డిజైన్ చేసిన చిప్స్తో ప్రాడక్ట్స్ మార్కెట్లోకి తెచ్చినప్పుడు వాళ్లక్కూడా ప్రోత్సాహకాలుంటాయి. ఇక మూడో భాగానికి వద్దాం. ఈ పథకం కింద అసలు ఎలాంటి హెల్ప్ దొరుకుతుంది? దీనికి 2 పిల్లర్స్ ఉన్నాయనుకోవచ్చు. అవేంటో చూద్దాం. సో, సపోర్ట్ 2 రకాలుగా వస్తుంది. ఒకటి, డిజైన్ చేసే టైంలో అయ్యే ఖర్చులో దాదాపు 50%, అంటే సగం వరకు ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది. 2, ఆ డిజైన్తో ఒక చిప్ను తయారు చేసి దాన్ని మార్కెట్లో సక్సెస్ఫుల్గా అమ్మినప్పుడు ఆ సేల్స్ మీద కూడా కొంత ఇన్సెంటివ్ ఇస్తుంది. అంటే ఆలోచన స్టేజ్ నుంచి ప్రాడక్ట్ అమ్మేదాకా ప్రతి స్టేజ్లోనూ గవర్నమెంట్ అండగా ఉంటుంది. కేవలం డబ్బే కాదు, అసలైన సపోర్ట్ ఇక్కడుంది. గవర్నమెంట్ చిప్ ఇన్ సెంటర్ అని ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దీని ద్వారా లక్షలు కోట్లు విలువ చేసే డిజైన్ సాఫ్ట్వేర్ టూల్స్ను కంపెనీలు వాడుకోవచ్చు. అంతేకాదు, ఆల్రెడీ రెడీగా ఉన్న డిజైన్ బ్లాక్స్, అంటే ఐపీ కోడ్స్, అలాగే చిప్ల శాంపుల్స్ తయారు చేసి టెస్ట్ చేసుకోవడానికి కూడా హెల్ప్ దొరుకుతుంది. ఇది కొత్తగా వచ్చే స్టార్టప్లకు నిజంగా ఒక వరం లాంటిది. ఓకే, 4వ పాయింట్. ప్లాన్ అంతా బానే ఉంది, కానీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? అంటే కాన్సెప్ట్ నుంచి అసలైన సిలికాన్ చిప్ వరకు ప్రయాణం ఎలా సాగుతోంది ఒకసారి చూద్దాం. ఒక్కసారి ఈ నంబర్ చూడండి, 54 లక్షలకు పైగా. ఇది కేవలం 95 స్టార్టప్లు, గవర్నమెంట్ ఇచ్చిన డిజైన్ టూల్స్ను వాడిన మొత్తం గంటలు. దీని బట్టి ఈ రంగంలో ఎంత యాక్టివిటీ, ఎంత ఉత్సాహముందో మనం అర్థం చేసుకోవచ్చు. ఫలితాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. డిఎల్ఐ సపోర్ట్తో ఇప్పటికీ 16 చిప్ డిజైన్లు పూర్తయ్యాయి. వాటిలో 6 ఇప్పటికీ నిజమైన చిప్స్గా ఫ్యాక్టరీ నుంచి బయటికొచ్చాయి. అంతేకాదు 10 కొత్త ప్యాటెంట్లు ఫైల్ అయ్యాయి. 1000కి పైగా స్పెషలైజ్డ్ ఇంజనీర్లకు పని దొరికింది. ఇది నిజంగా గ్రేట్ ప్రోగ్రెస్ కదా. ఈ స్కీమ్ ఇంపాక్ట్ను
ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. అందులో మొదటిది వర్వ్సెమీ మైక్రో ఎలక్ట్రానిక్స్. ఈ కంపెనీ ఏం చేస్తోందంటే మన ఇళ్లలో ఉండే ఫ్యాన్లు, ఏసీలు, అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఉండే మోటార్స్ను కంట్రోల్ చేసే చిప్లను తయారు చేస్తోంది. వాళ్ళ దగ్గర ఇప్పటికే 110కి పైగా సెమీ కండక్టర్ ఐపీలు అంటే డిజైన్ హక్కులున్నాయి. అంతేకాదు గ్లోబల్ కస్టమర్లతో కలిసి వాళ్ళు కొత్త ప్రోడక్ట్స్ను కూడా డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకో ఇన్స్పైరింగ్ స్టోరీ చూద్దాం. అదే నేత్రసమి. వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ టెక్నాలజీలో దూసుకుపోతున్నారు. వీళ్ళ అచీవ్మెంట్ ఏంటంటే భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఏఐ కేపబుల్ సిస్టమ్ ఆన్ ఎ చిప్ అంటే ఎస్ఓసీని వీళ్ళు డిజైన్ చేశారు. సింపుల్గా చెప్పాలంటే ఒకే చిప్పులో ఒక పూర్తి కంప్యూటర్ లాంటి సిస్టమ్ అన్నమాట. ఇది సర్వేలెన్స్ కెమెరాలలో, రోబోట్స్లో, డ్రోన్స్లో బ్రెయిన్లా పనిచేస్తుంది. ఇంకో గొప్ప విషయమేంటంటే ఒక ఇండియన్ సెమీకండక్టర్ కంపెనీకి వచ్చిన అతిపెద్ద ప్రైవేట్ ఫండింగ్ను వీళ్ళు సాధించారు. ఇది మన ఎకోసిస్టంపై పెరుగుతున్న నమ్మకానికి ఒక పెద్ద నిదర్శనం. చివరిగా ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. మన డిజిటల్ కనెక్టివిటీకి పునాది వేస్తున్న అహీసా డిజిటల్ ఇన్నోవేషన్స్ గురించి తెలుసుకుందాం. అహీసా కంపెనీ మన ఇళ్లకు ఇంటర్నెట్ అందించే ఫైబర్ బ్రాడ్బ్యాండ్ టెక్నాలజీని పూర్తిగా మన దేశంలోనే తయారు చేస్తోంది. దీనిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే దానిలో వాడే కోర్ ప్రాసెసర్ కూడా మన దేశంలోనే డిజైన్ చేయబడింది. అంటే మన డిజిటల్ ఇండియా నెట్వర్క్ మొత్తం మన కంట్రోల్లోనే ఉంటుందన్నమాట. ఇది సెక్యూరిటీ పరంగా చాలా పెద్ద విషయం. సరే, ఇక 5వ మరియు చివరి భాగానికి వచ్చేశాం. ఈ ప్రయత్నాలన్నీ కలిసి భారతదేశ సాంకేతిక భవిష్యత్తును ఎలా నిర్మించబోతున్నాయి? దీని వెనక ఉన్న అసలైన వ్యూహమేంటి? సో ఫైనల్గా దీని సారాంశమేమిటి? ఇది కేవలం కొన్ని చిప్లను తయారు చేయడం గురించి కాదు. ఇది టెక్నాలజీలో వ్యూహాత్మక స్వాతంత్రాన్ని సంపాదించడం. రేపు ప్రపంచంలో సప్లై చైన్స్లో ఏవైనా సమస్యలొస్తే దాని నుండి మనల్ని మనం కాపాడుకోవడం, మన ఇంజనీర్లకు హై స్కిల్డ్ ఉద్యోగాలు సృష్టించడం, అండ్ అల్టిమేట్గా భారతదేశాన్ని చిప్ డిజైన్లో ఒక గ్లోబల్ పవర్గా నిలబెట్టడం. ఈ ప్రయాణం ఇప్పుడే మొదలైంది, కానీ పునాదులు మాత్రం చాలా బలంగా పడుతున్నాయి. ఈ ప్రయత్నాలన్నీ భారతదేశాన్ని టెక్నాలజీని కొనుగోలు చేసే దేశం నుండి టెక్నాలజీని సృష్టించే దేశంగా మార్చగలవా? రాబోయే దశాబ్దంలో ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని శాసించే దేశాల సరసన భారతదేశం కూడా నిలబడుతుందా? దీని గురించి ఆలోచించండి. మళ్ళీ కలుద్దాం.